డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కేరళ జ్యోతిష శాస్త్ర నిపుణులు, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ అండ్ మనీ కోచ్, అంతేకాకుండా హస్త సాముద్రికలో నిపుణులైన, అంతేకాకుండా మనకి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్నా శాస్త్రం ద్వారా మనకి జ్యోతిష్యం చెప్తారు బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బ్రహ్మశ్రీ జేకేఆర్ గురువు గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. నమస్కారం నమస్కారం అమ్మా. గురుగారు, ఒక వ్యక్తి అనుకున్నది సాధించాలన్నా గానీ, లేదంటే ముందుకు వెళ్ళి తన కెరియర్ ని మంచిగా చేసుకోవాలి అంటే ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుండాలి యాక్చువల్ గా. కానీ ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లయితే లైఫ్ స్పాన్ మనకి అందరికి కూడా చాలా తగ్గిపోతూ వస్తుంది. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేదంటే లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, అందరికి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అవును, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా కానీ మనము ఏదన్నా పరిహారాల ద్వారా తీర్చుకునే అవకాశం ఉందని అంటారా? ఉంది తల్లి. ఎలా అంటేనమ్మా, ముందు అసలు అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి అనే దాని మీద మనం చర్చిద్దాం. వాస్తవంగా ఒక అనారోగ్య సమస్య వచ్చింది అని అంటే కర్మ సిద్ధాంతం అయితే ఏం చెబుతుందంటేనమ్మా, పూర్వజన్మలో మీరు చేసిన కర్మ యొక్క ప్రతిఫలమే ఈ జన్మలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలుగా పరిగణలోకి వస్తాయని చెప్తాం కర్మ సిద్ధాంతం. కాసేపు మనమే ఉంటామంటే కర్మ సిద్ధాంతం మనం చూసామా, పెట్టామా, ఇలా వెళ్ళే వాళ్ళకైతే అది వర్తించకపోవచ్చు. కానీ వాస్తవానికి ఒక వ్యాధి ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అంటే ఇప్పుడు సైన్స్ చాలా డెవలప్ అయింది. అనేక మందులు వచ్చినాయి, కనుగొన్నారు ప్రతి వ్యాధికి కూడా. అంటే ఎయిడ్స్ వ్యాధి లాంటి దానికే మందులు వచ్చేసినాయి ఇప్పుడు. అలాంటిది కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఎన్ని ఆపరేషన్లు చేసినా తగ్గవు. ఒకవేళ తాత్కాలికంగా తగ్గినా మళ్ళీ వచ్చేస్తా ఉంటాయి. కరెక్ట్. డస్ట్ అలర్జీ, స్కిన్ అలర్జీస్ ఎన్ని మందులు వాడినా తగ్గవు. డయాబెటీస్, బీపీ, షుగర్, మరి వీటికి ఏం మందులు కనిపించలేదు. అంటే ఆలోచిస్తే ఇవి జీవితాంతం ఎందుకని మనతో ట్రావెల్ చేస్తా ఉన్నాయి, దీనికి ఏంటి అసలు కారణం అని క్వశ్చన్ చేస్తే నీకు కర్మ సిద్ధాంతం అప్పుడు వర్తిస్తుంది. పూర్వజన్మలో నువ్వు చేసుకున్న పాప కర్మల యొక్క ఫలితము అది వడ్డీ రూపంలో, అది అనారోగ్య రూపంలో మనం పట్టి పీడిస్తుంది. పూర్వజన్మలో మనం ఎవరినో ఇబ్బంది పెట్టాం, లేదా అనారోగ్యాలు పాలవటానికి కారణం పూర్వజన్మలో ఎవరికో మనం బాకీ ఉన్నాం, ఎవరినో ఇబ్బంది పెట్టామో లేదా ఇబ్బంది పడ్డామో, ఏదైనా కానీ మనం చూడలేదు. కాబట్టి దాని యొక్క ఫలితమే ఈ జన్మలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. అయితే నేనేం చెప్తూ ఉంటానంటే, మా సమస్య వచ్చింది కరెక్టే, మీరు మందులు వాడినా తగ్గట్లేదు కరెక్టే. దానికోసం మీకు తలనొప్పి వస్తూ ఉందమ్మా కంటిన్యూ, లేక ఒక మోకాలు నొప్పి వస్తూ ఉంది. ఎంతసేపు నా మోకాలు నొప్పి తగ్గలేదు, నా తలనొప్పి తగ్గలేదు అంటూ జీవితాన్ని గడిపితే ఉన్నంత కాలము మీరు ఆనందంగా బతకనట్టే కదా. ఓకే, నొప్పి మీ మనసుకా, మీ కాలుక, మీ తలక? అంటే కాలుకి తలకే, మనసుకు కాదు. ఇదేంటి సార్, మరి ఇక్కడ నొప్పి వస్తే మనసుకు నొప్పి వస్తుందిగా. మనసుకు నొప్పి వచ్చేటట్టు మీరు చేసుకుంటున్నారమ్మా, నొప్పి కాలుకే. నొప్పి కాలుకే, కానీ ఆ బాధను తట్టుకోలేక మనస్సును కూడా బాధ పెడుతూ ఉన్నారు. ఎప్పుడైతే మనసులో పదే పదే నా కాలు నొప్పి తగ్గదు, నా కర్మింతే అని మీరు భావిస్తున్నారో ఇంకా జీవితంలో తగ్గేదే ఉండదు. మీరు ఒక చిన్న ఉదాహరణ దానికి చెప్పొచ్చమ్మా. మీకు కాలు నొప్పి బాగా ఉంది, లేక హెడేక్ బాగా ఉంది. ఈ లోపు మీకు నచ్చిన హీరో ఓ సినిమా టీవీలో వస్తాం, అప్పుడు దాకా అమ్మో నాయనో అంటా ఉన్నారు, ఆ టీవీలో సినిమా చూస్తా ఉన్నారు. ఈ అరగంట గంట మంచి సన్నివేశం వచ్చింది, దాంట్లో మీకు బాగా మనసుకు నచ్చిన సన్నివేశం. ఈ నొప్పి మర్చిపోతారు మీరు, ఈ తలనొప్పి మర్చిపోతారు. ఎందుకు? మీ ధ్యాసంతా కూడా సినిమా మీదకి వెళ్ళింది, అప్పుడు జరుగుతున్న సన్నివేశాల మీదకి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ నొప్పి ఏమైంది అని ఆలోచిస్తే అప్పుడు మనసుగా నొప్పి కాలుక, మనసుగా నొప్పి తలక. అంటే 100% కాలుకే, తలకి. కానీ మీ మనసు దీని మీదే కేంద్రీకృతమయ్యింది కాబట్టి మీ మనసు కూడా బాధపడుతుంది. మీరు ఏదైతే మనసుతో భావిస్తారో అదే మీకు తిరిగి రెట్టింపై వస్తుంది. గోడ కొట్టిన బంతిలాగా తిరిగి మన మీదకి వస్తుంది. కానీ ఇది మనందరికీ తెలిసినప్పటికీ ఆచరించలేకపోతున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి నాకు ఇక్కడ నొప్పి ఉంది, లేదు అనారోగ్యం ఉంది అని భావనని తీసేయండి. ఈ పాటికి చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, సార్ నొప్పి పడుతుండే బాధను ఎలా తీయమంటారు?
అనుభవిస్తున్నాను, అది అనుభవించడానికి తెలుస్తుందండి అని కూడా సలహా ఇస్తారు. వాస్తవమ్మా, నేను కాదనట్లేదు. నొప్పే, బాధ బాధే కాదనట్లేదు. కానీ దాని నుంచి మనం ఎస్కేప్ అవ్వాలనే మార్గం కోసం మీరు ముందు ఈ ప్రయత్నం చేయండి. మీ నొప్పి ఉన్నప్పటికీ నాకు నొప్పి లేదు అని చెప్పి మీ మనస్సును నమ్మించండి, మీ అంతర్చేతన మనస్సును నమ్మించండి. నాకు మోకాలు నొప్పి లేదు. మరి ఎలా తగ్గింది మోకాలు నొప్పి అంటే, మీరు అప్పుడు మీ కుడిచే తీసుకుని కాలు మీద పెట్టుకుని మీ మనసులో మీ ఇష్ట దేవత లేక యూనివర్సు లేక ఏంజల్ దేవతనో లేక కులదేవతనో మీ గ్రామ దేవతనో మనసులో తెలుసుకుని వారి యొక్క అనుగ్రహంతో ఈ మోకాలు నొప్పి తగ్గిపోయింది 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 అని 100 సార్లు అనుకోండి. తెలియకుండా మీకు ఫ్రీ అవుద్దాం. నేను తగ్గిపోద్దని చెప్పట్లేదు, పెయిన్ కొంచెం రిలీఫ్ ఇస్తుంది. ఆ బాధ మనసు బాధ వరకు రాదంటారు. మీకు ఇక్కడ బాధ ఉంటే ఒక రకం అమ్మా, ఇది కదిలినప్పుడు మాత్రమే బాధ. మనసు బాధ ప్రతి సెకను బాధే. కాబట్టి ఈ రోజు నుంచి అనారోగ్య సమస్యలు ఉన్నవారు మీకు అసలు ఎలాంటి కష్టమైన మీరు ఈ క్షణమే నేను ఫ్రీ అయిపోయాను, నాకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు అని మీ అంతర్చేతన మనసును నమ్మించండి. నమ్మించడం కోసం ఒక మంత్రం చేయండి. ఆ మంత్రాన్ని ఇప్పుడు తెలియచేస్తాను. సర్వవ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారణ్యే నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యము కూడా మీకు ఎక్కడ సమస్య ఉందో అక్కడ మీ చేయి పెట్టుకుని మనసులో సంకల్పం చేసుకుని తగ్గిపోయినట్లుగా ఫీల్ అవుతూ చేయండి. ఇలా చేసినట్లయితే మీకు క్రమక్రమేపీ మీకు తగ్గి తీరుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలైనా ఈజీగా తీరుతాయి. దీనితో పాటుగా ప్రతినిత్యం సూర్య నమస్కారం చేయాలి. ఈ సూర్య నమస్కారం చేసేటప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే, సూర్యకిరణాలు మీకు బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించి మీ శరీరం అంతా కూడా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ బయటికి పారిపోయినట్లుగా. గాజు గ్లాస్ లో నీళ్లు పోస్తూ ఉన్నాం అనుకోమ్మా, పాత నీళ్ళు ఏమైపోతారా? కింద పోతూ ఉంటాయి. అంటే నీలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ బయటికి పోతూ ఉన్నాయి. కొత్త నీరును పోస్తున్నట్లుగా సూర్యకిరణ కాంతిని మీ శరీరం అంతా కూడా ప్రసరించినట్టుగా చేసుకోవాలి. అప్పుడు మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, అనారోగ్య సమస్యలు బయటికి. ఇలా ఫీల్ అవుతూ ఈ మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉన్నట్లయితే మీకు 100% రిజల్ట్ వచ్చి తీరుతుందమ్మా. దీనితో పాటుగా ఇంకొక మెడిటేషన్ ఉందిరా. రాత్రి పూట 10 గంటల తర్వాత తెల్లవారుజామున 4 నుంచి 6 లోపుగా ఈ 2 సమయాల్లో చేయాలి. ప్రతినిత్యం మనసులో కూర్చుని మనసుని మీ ఆధీనంలో తెచ్చుకుని తూర్పు ముఖంగా తిరిగి ఒక గోల్డెన్ బాల్ మీ బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించి మీ శరీరం అంతా కూడా ప్రసరించినట్లుగా, అంటే ఒక వెలుగు, గోల్డెన్ వెలుగుని మీ శరీరంలో ప్రసరించినట్లుగా, అణువణువు కూడా మీ శరీరం అంతా ప్రసరించినట్లుగా ఫీల్ అవ్వాలి. ఇలా ఎంతసేపు ఫీల్ అవ్వాలి? 10 నిమిషాలు, 5 నిమిషాలు, మీ ఇష్టం, మీ అవకాశం ఉన్నంతసేపు ఫీల్ అవుతూ ఎవరైతే చేస్తారో ఇలా క్రమం తప్పకుండా ఒక 108 రోజులు మీ అనారోగ్య సమస్యను బట్టి మీరు మందులు వాడుకుంటూ ఇది చేయటం వల్ల మీ అనారోగ్య సమస్య ఈజీగా క్లియర్ అవుతుంది. ప్రతినిత్యం నాకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, అన్ని తగ్గిపోయినవి అనే భావంతో ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, వచ్చినోడు కల్లా నాకు మోకాలు నొప్పి తగ్గట్లేదు అని చెప్పకూడదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అని చెప్తే మీకు అదే తిరిగి వస్తుంది. దాంతో పాటు ఆస్ట్రాలజీ ప్రకారం మీరు రెమెడీ చేస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం పాజిటివ్ థాట్స్ లో ఉంటూ మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉన్నట్టు మీ అంతర్చేతన మనసు నమ్మిస్తే అమ్మా క్రమక్రమేపీ మీరు వాడే మందులైనా పనిచేసి ఈజీగా సమస్య నుంచి బయటపడతారు. చాలా చక్కగా వివరించారు. నమస్కారం. నాకు చాలా సమస్యలతో నేను జేకే గారి దగ్గరికి వచ్చాను. నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఉన్నాను. దానికోసం నేను జేకే గారి దగ్గరికి వస్తే నాకు సరైన పరిష్కారాన్ని చూపించారు. దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు.